తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, తిరుమల తిరుపతికి వెళ్ళేటప్పుడు అనేక నియమ నిష్టలు పాటిస్తూ ఉంటాం. అవునమ్మా. రకరకాల మొక్కులు మొక్కుకుంటాం. కాలినడకనని ఒకరు తలనీలాలు సమర్పిస్తామని, నిలువెత్తు బంగారం ఇస్తామని, ఇట్లా కదమ్మా. ముడుపు కట్టటం అంటే మనకి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటాం. అసలు ఇదివరకు రోజులు పూర్వకాలంలో నాకు తెలిసి మా చిన్నప్పుడు స్వామి దగ్గరికి వెళ్తున్నారనగా డప్పులతో తిరిగి మొత్తం అందరి దగ్గర డబ్బులు తీసుకొని అట్లా వెళ్ళేవారు. మరి అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండేది? ఇప్పుడు పరిస్థితి మనకు తెలిసిన విషయమే. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నాం కదా. దర్శనం చేసుకోయే ముందు, వెళ్ళే ముందు మనం ఏమన్నా నియమాలు పాటించాలా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు మీరు ముడుపు అన్నారు. ముడుపు కట్టడానికి కూడా ఒక నియమం ఉంది. ఓకే. పసుపు గుడ్డలో అంటే పసుపులో ముంచిన తెల్లని వస్త్రంలో కొత్తది లేదనుకో, కొంతమంది దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు, బాగా శుభ్రంగా ఉతికినటువంటిదైనా పసుపులో ముంచితే దోషం పోతుంది గనక దాంట్లో 5 యూనిట్స్ అనమాట. 5 రూపాయలు కానీ 5 రూపాయి పావలా, ఇప్పుడు పావలాలు ఎక్కడ ఉన్నాయి లేవు, అట్లా ఏదైనా సరే. ఇప్పుడు 5 రూపాయలు అంటే కూడా ఎవరు బిచ్చం వేస్తూ కూడా తీసుకోవటల్లా. అవును. చేత 5 యూనిట్స్ ఏదైనా సరే దాన్ని కట్టి దానికి అక్షతలు వేసి, స్వామి మాకు ఈ కష్టం వచ్చింది, నీ దర్శనం చేసుకుంటాం, మా కష్టం తీర్చు, ఇదిగో ముడుపు కట్టుకుంటున్నాం అని ఆయన దగ్గర, దేవుడి దగ్గర పెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడైతే ఆ కష్టం తీరిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ ముడుపు తీసుకెళ్ళి హుండీలో వేస్తాం. ఇంకా ఏదైనా దాంతోపాటు మనం ఇచ్చే కానుకలు కూడా దాంతో వేస్తాం. ఇది ముడుపు కట్టుకునే పద్ధతి. ముడుపు కట్టారంటే తప్పనిసరిగా పెడతాము అని చెప్పి గట్టిగా ఒక ముడి వేసేసాం, ఆ ముడి అంతే తీర్చాల్సిందే, అట్లా పెట్టుకుంటాం. ఓకే. దర్శనానికి వెళ్ళే ముందమ్మా, దర్శనానికి వెళ్ళేటప్పుడు మామూలుగా చాలా స్నానం చేసే పెడతాం కదా. స్నానం చేసి పెడతాం. ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా గోవిందనామస్మరణో లేకపోతే దేవుణ్ణి తలుచుకుంటూనో వెళ్ళడం ప్రధానమైనటువంటి అంశం. అక్కడ కూడా కూర్చుని కబుర్లు చెప్పుకొని ముందర వాళ్ళని తోసి వెనక వాళ్ళని ఇలా మోచేతులతో పొడిచి ముందుకు పరిగెత్తి ఈ పనులు చేయకుండా దైవాన్ని గురించి తలుచుకుంటూ ముందుకెళ్ళడం చాలా ప్రధానమైనటువంటి అంశం. ఓకే. ఇంట్లో నుంచి బయలుదేరే రోజు కూడా చాలా నియమాలు ఉంటాయమ్మా. ఇప్పట్లాగా పొద్దున ఫ్లైట్లో వెళ్ళి సాయంకాలం ఫ్లైట్లో తిరిగి వచ్చి గాలి దర్శనాలు కాకుండా ఒకప్పుడు జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళ్తే జన్మధన్యం అనుకునేవారు. అవునవును. అలాంటిది ఎప్పుడో మొక్కుకున్న మొక్కులు ముడుపులు కూడా తర్వాత ఎప్పుడో తీర్చుకునేవారు. అసలు తీర్చలేక చాలా ఇబ్బంది పడి ఆ తర్వాత వాళ్ళ పిల్లలు తీర్చేవారు. వాళ్ళకి అయ్యో తీర్చుకోలేకపోయామే అనుకునేవారు, పిల్లలు తీరుస్తూ ఉండేవారు. అట్లాంటివి అప్పుడు ఇలా మొక్కుకున్న తర్వాత తిరుపతి బయలుదేరి వెళుతూ ఉంటే జోగి అడిగేవారమ్మా. జోగి అడిగేవారు. అంటే నీ దగ్గరికి రాగలిగినంత గొప్పవాళ్ళం కాదు మేము, 10 మంది దగ్గర అడుక్కుంటే తప్ప నీ దగ్గరికి రాలేము అని మన యొక్క తక్కువతనాన్ని చూపించుకుంటూ ఊళ్ళో జోగి అడుగుతారు. అది కూడా మొక్కులు ఉన్నాయి. ఒక ఊరు అడుగుతాము, 2 ఊళ్ళు 2 అడగరు, ఒక ఊళ్ళో అడుగుతాము, 3 ఊళ్ళు అడుగుతాము అని చెప్పి మొక్కుకోవడానికి ఎన్ని ఊళ్ళల్లో జోగి అడుగుతాము అని దాన్ని వాడుకోవాలి ప్రయాణ ఖర్చులకు వాడడానికి. నేను నా అంతటినే రాలేను, 10 మంది సహకారం లేనిది అంత అకించనామంటారే, నేను చాలా చేతకాని వాడిని, అసమర్థుడిని అన్ని రకాలుగాను, కనుక 10 మందిని నేను అడిగి వస్తున్నాను అని చెప్పి ఆ జోగి అడిగేవాళ్ళు కూడా ఏ రోజు ప్రయాణం అంటే దానికి ముందు రోజు కానీ లేకపోతే సాయంకాలం ప్రయాణం అవుతుంటే పొద్దున కానీ ఇలా జోగి అడిగేవాడికి ఇలా చద్దర పడతారమ్మా. అవునమ్మా. పట్టి మేళతాళాలతో ఊరంతా తిరుగుతారు. అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తిరుపతి వెళ్తున్నాం, మాకు భిక్షాదానం చెయ్యండి అంటే ఇస్తారు. దాంతో ఇలా చేసుకోవడం. ఒకవేళ ఇలా జోగి అడుగుదామనేటటువంటి ఇది లేకపోతే నిజంగా నేను చూశానమ్మా, పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటే జోగి అడిగి నీ దగ్గరికి వస్తాము అని మొక్కుకున్నాక పిల్లవాడు బతికాడు. ఓహో, అట్లా ఉంటుంది. ఈ జోగి అడుగుగా వచ్చిన డబ్బుల్ని దారి ఖర్చులకు వాడుకుంటారా, హుండీలో వేస్తారా? దారి ఖర్చులకు వాడుకోవచ్చు, కానీ చాలా మంది మేము మా దగ్గర సమర్థత ఉంది కదా అని దాన్ని వాడుకోరు. కానీ నిజానికి అది వాడుకుని కావాలంటే రెట్టింపు మీరు హుండీలో వేయండి. మీరు అడుక్కుని వస్తామన్నారు కదా, అందుకని దాన్ని వాడుకోవాలి. ఓకే, వాడుకోవాలి. తర్వాత ఇవన్నీ జోగి అడిగినా అడగకపోయినా ప్రయాణం అయ్యేటటువంటి రోజున ఇంట్లో దీపం పెడతారమ్మా, అఖండం లాంటిది.
అంటే పెద్ద ప్రమిద ఇంత అవునవును. మూకుడు లాంటివి తెచ్చి దాంట్లో దీపం పెట్టి వేస్తారు, లేదా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారు కాస్త దీపంలో నూనె వేస్తూ ఉండండి తలుపు తెరిచి అని. పూర్వం అటువంటి సహకారాలు ఉండేవి. అవునవును. ఆ దీపం పెట్టి నమస్కారం చేసుకుని మా తీర్థయాత్రలో మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా చూడమని మన ఇలవేల్పుకి దండం పెట్టుకోవాలి. ఆహా. ఆ. అందరికీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు అని చెప్పడానికి వీల్లేదుగా, కనుక ఇలవేల్పుకి దండం పెట్టుకుని వీలైతే మన గ్రామంలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకుని, అయ్యా మేము ఇలా ప్రయాణమై వెడుతున్నాము, మా ఇంటి బాధ్యత నీదే, జాగ్రత్తగా చూసుకోమని ఆయనకి చెప్పి అప్పుడు బయలుదేరి వెళ్ళేవారు. ఇది ఒకప్పటి పద్ధతి. అంటే జీవితంలో ఒకసారో 2 సార్లు తిరుపతి వెళ్ళొచ్చేటటువంటి వాళ్ళ పద్ధతి. ఇప్పుడు రోజు పెడుతున్నాం, ఎంత భక్తి ఎంత శ్రద్ధ అన్నది ఆలోచించాలి. ప్రయాణం ఏర్పాట్ల మీద, దర్శనం టికెట్ల మీద, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఉండడానికి అవకాశం దొరుకుతుందో లేదో అని చెప్పి రూములు అలాట్మెంట్ మీద, వీటి మీద ఉన్నంత భక్తి భగవంతుడి మీద ఉందా అన్నది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి విషయం. తప్పకుండా అమ్మా. తర్వాత వెళ్ళి వచ్చేసినాక ప్రసాదం దగ్గరికి వచ్చేప్పటికి కూడా పూర్వంలాగా అలా తినేవాళ్ళు కాదమ్మా. ప్రసాదం చాలా గట్టిగా ఉండి వారం 10 రోజులైనా పాడయ్యేది కాదు. అలాంటి లడ్డు కొన్ని 100 సంవత్సరాల క్రితం వచ్చిందే కానీ అంతకుముందు అక్కడి నుంచి ఇది తెచ్చుకునేవారు. పటికి బెల్లమే ప్రసాదంగా చాలా చోట్ల, డ్రై ఫ్రూట్స్ దేవాలయాల్లో చాలా అదే. ఎందుకంటే తీర్థయాత్రలై తిరిగి వెళ్ళి ఎవరికన్నా ప్రసాదం ఇవ్వాలి అంటే అదైతేనే నిలవ ఉంటుంది కనుక. తిరుపతికి కూడా పటిక బలమేనమ్మా మీకు తెలుసు? ఒకప్పుడు ఎప్పుడు నాకు తెలుసు కాదు, చాలా 300 సంవత్సరాల క్రితం ఎప్పుడు తర్వాత మనకి లడ్డు తెలిసింది. లడ్డు రావడం తర్వాత వచ్చింది. ఆ లడ్డు కూడా పాడయ్యేది కదమ్మా, 15-20 రోజులైనా పాడయ్యేది కాదు, చాలా బాగుండేది. ఆ లడ్డు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి అక్కడ ప్రసాదాలు ఏం తినేవారు, అక్కడ వాళ్ళు దర్శనం చేసుకొచ్చాక ఇచ్చే ప్రసాదం ఉంటుంది, అది తినేవాళ్ళు. ఒకప్పుడు ఆ ప్రసాదం సరిపోయేది, భోజనం కూడా అక్కర్లా, అంత బాగా ఉండేవి ఆ ప్రసాదాలు, అంత ఎక్కువ కూడా ఉండేవి. ఇప్పటికి కూడా మళ్ళీ ఇస్తారు, అనుమానం ఏం లేదు. కానీ ఎన్నిసార్లు అడుగుతాం, కొంచెం ఎక్కువ ఇస్తే రెండోసారి అడిగితే సరిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రసాదం తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఇంట్లో పూజ చేసి, తిరుపతి వెళ్ళొచ్చామండి, సమారాధన చేస్తున్నాము రండి అని 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి ప్రసాదం పెట్టేవారు. అలా భోజనాలు పెట్టకపోయినా మేము తిరుపతి వెళ్ళొచ్చామండి రండి ప్రసాదానికి అని చెప్పైనా పిలిచి నలుగురికి ఇచ్చేవాళ్ళు. అలా 10 మందికి ఇచ్చుకుని తాము ప్రసాదం తీసుకోవడం అది ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా తిరుపతి కానీ ఎక్కడికి కానీ తీర్థయాత్రలకు వెళ్ళామంటే అదొక రకమైనటువంటి పిక్నిక్ లాగా అయిపోయిందే కానీ తీర్థయాత్ర అనేటటువంటి శాంక్టిటీ కొద్దిగా తగ్గిందనే చెప్పాలమ్మా. అసలు ఇదివరకు ఒక సమయం, సందర్భం, అవసరం అట్లా ఉండేవి కదమ్మా వెళ్ళాలి అంటే కనుక. ఇప్పుడు అంటే ఏం పని లేదు, పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి లేదా ఆఫీసులు సెలవు వచ్చినాయి అనగానే ఏదో ఒక తీర్థయాత్రకి వెళ్ళిపోవటం. తీర్థయాత్రను కూడా కాదమ్మా, అదొక అవుటింగ్, ఒక పిక్నిక్ లాగా వెళ్ళొచ్చేస్తున్నారు. అది తీర్థయాత్ర అన్నది లేదు. తీర్థయాత్రకి నియమాలు ఉన్నాయి, చెప్పాను కదా, ఇవన్నీ చేస్తే నియమాలు. అక్కడికి వెళ్ళాక సినిమాలు చూసి, అక్కడికి వెళ్ళాక అవన్నీ తిరిగి కబుర్లు చెప్పి షాపింగ్ చేసి ఇదంతా చేసుకుంటే అది తీర్థయాత్ర ఎందుకు అవుతుంది? దాని ఫలితం అయితే రాదు కదా. అదే కదా, బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చేదాకా ఏ దైవాన్ని చూడడానికి వెళ్తున్నామో దాని మీద దృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే అది పరిపూర్ణమైనటువంటి తీర్థయాత్ర ఫలితాన్ని ఇస్తుంది. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.